హిందువులందరికీ మనం ఆచార్య దేవోభవ మనకు ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త గురుమండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మ ప్రణామాలు. ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్ కు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ జూమ్ సెషన్ 32వ బ్యాచ్ 20వ రోజు కార్యక్రమానికి స్వాగతం మాస్టర్స్. అందరు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరు ముందుగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అలాగే ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు తీసి పక్కన పెట్టుకోండి మాస్టర్స్. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. వేళ్ళల్లో వేళ్ళు వేసుకుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఇక్కడ ఏ జపము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎరుకతో గమనించడం మాత్రమే మాస్టర్.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన 2 అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. ఇంతసేపు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాము. ఈ ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఈ జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఈరోజు మనకు స్వాధ్యాయంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి లక్ష్మీ పార్వతి మేడం గారు బాపట్ల జిల్లా ఇంకోల్ నుండి మనకు జూమ్ సెషన్ కి రావడం అయినది. మేడం గారు స్పిరిచువల్ టాబ్లెట్స్ అయినటువంటి దాంట్లో నుంచి లక్ష్మీ పార్వతి సరస్వతి అనే టాపిక్ ను తీసుకోవడం జరిగింది మాస్టర్స్. అందరూ కూడా జ్ఞానాన్ని అందుకుందాం. ఈరోజు మేడం 2017 నుంచి ధ్యానం చేస్తూ 2022లో స్పిరిచువల్ టాబ్లెట్స్ L1 కోర్స్ కంప్లీట్ చేసుకుని అప్పటి నుంచే అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అందరూ కూడా మేడం కి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ టు ద మేడం సెషన్. థ్యాంక్ యూ అమ్మ. వీడియో ఆన్ చేసుకోలేదు మేడం. ఓకే అమ్మ. ఓకే, స్టార్ట్ చేసుకుందాం మేడం. ఓకే జూమ్ లో ఉన్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ముందుగా ఒక్కసారి ఆ యొక్క భగవంతుని స్మరించుకొని తర్వాత మాస్టర్స్ ని ఆహ్వానించుకున్నాం. ఓం గణానాం త్వాం గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीधसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रयवतु। ओम श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः। हरिः ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः। ओम गं गणपति नमः, ओम गं गणपति नमः, ओम गं गणपति नमः। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ఓకే మాస్టర్స్, ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ దంపతులకు అనంతకోటి నమస్కారములతోటి సెషన్ కు ఆహ్వానించుకుంటూ, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారికి మరి ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ, ఒక్క నిమిషం మేడం గారు.
సారీ మాస్టర్స్, ఇష్టమైంది. ఇందుమతి మేడం గారు ఫోన్ చేసి మాట్లాడాల్సి వచ్చింది నాన్న. ఓకే మేడం. థ్యాంక్ యూ అమ్మ. ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ మహాపత్రిజీ దంపతులకు అనంతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి జమ్ములో ఉన్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి యొక్క అద్భుతమైన డైరెక్టర్ పదవిని మనకి ఉంటున్నటువంటి ఆ యొక్క లక్ష్మీప్రసన్న మేడం గారికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. నా గురించి ఒక 5 నిమిషాలు చెప్పుకుంటానండి. మాది బాపట్ల జిల్లా ఇంకొల్లండి. నేను పుట్టిన ఊరు కూడా ఇంకొల్లేనండి. మా కన్న తల్లిదండ్రులు వారి పాదాలకు అనంతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, 1991లో నేను భగవాన్ బాబా వారి దగ్గరికి వెళ్ళానమ్మా. వారి పరిచయం తోటి నేను అప్పటి నుంచి కూడా శుద్ధ శాకాహారిగా మారాను. అట్లా వారితోటి ప్రయాణం నాకు 20 సంవత్సరాలు గడిచిపోయిందమ్మా. ఆ 20 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బాల వికాస్ పిల్లలకి మరి బాల వికాస్ గురువుగా వాళ్ళకి చక్కగా నాకు చేతని వరకు చక్కని బోధన చేయగలిగానమ్మా. తర్వాత 2008లో మాకు ఇంకొల్లులో అప్పుడు అదే తొలిసారి ధ్యానాన్ని గురించి 40 రోజులు క్లాసులు కంటిన్యూ చేశారు. 40 రోజులు క్లాసుల నుంచి అది 100 రోజుల దాకా పొడిగించారండి. మరి గ్రేట్ మాస్టర్స్ అందరూ కూడా మా ఊరు వచ్చారనమాట. చక్కగా అద్భుతమైనటువంటి ప్రసంగాలతోటి వాళ్ళు అప్పుడు ప్రజలందరూ కూడా బాగా వచ్చారు. చక్కగా ఇంకోళ్ళు ఆదరించారు. బాగా జరిగినాయి క్లాసులు కూడా అద్భుతంగా. కానీ నేను భగవాన్ బాబా వారి సన్నిధిలో ఉంటానా, ఏం చేస్తున్నానంటే ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు ధ్యానం చేసుకుంటున్నానే కానీ ధ్యానంలోకి రాలేకపోయానమ్మా అప్పట్లో. అయితే 2010లో అమరావతిలో ధ్యాన మహాచక్రం జరిగినప్పుడు అప్పుడు పత్రిజీ గారి సమక్షంలో ఉండి ఆ యొక్క ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్నామండి. 2008లో పత్రిజీ గారు ఇంకోళ్ళు వచ్చారు. ఇక్కడ పిరమిడ్ కట్టించారనమాట. వారి సొంత ఖర్చులతోటే ఇక్కడ మన ఇంటికి దగ్గరలోనే ఒక పిరమిడ్ కట్టించారు. అప్పుడు పత్రిజీ గారి దర్శనము, వారి యొక్క దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోవటము, అద్భుతమైనటువంటి వారి యొక్క ప్రసంగము ఆ రోజు శాకాహార ర్యాలీలో చాలా అద్భుతంగా జరిగిందమ్మా. అయితే నేను ముందుకు ఎందుకు పోలేకపోయానంటే ఫస్ట్ నుంచి కూడా బాబా వారి భజనలలో మేము లీనమై ఉంటానా, నేను ధ్యానంలోకి రాలేకపోయాను అనమాట. గుర్తొచ్చినప్పుడు చేసుకుంటున్నాను. కానీ తర్వాత నా దగ్గరికి బాల వికాస్ పిల్లలు వస్తున్నారు కదా, వాళ్ళు ఇంట్లో పిరమిడ్ కట్టించుకున్నారు పొలంలో. ఇక వాళ్ళు ఒత్తిడి చేశారు, అమ్మమ్మ పిరమిడ్కి వెళదారా అంటే అప్పుడు 2017 నుంచి అట్లా అలవాటయ్యానమ్మా. అలవాటైతే అక్కడ మంచి గ్రేట్ మాస్టర్ ఉన్నారు ఇంకొల్లు సుభాని గారని. వారు చక్కగా మండల ధ్యానాలు నిర్వహిస్తూ బాగా చెప్పటంలో మాత్రము మంచి సీనియర్ మాస్టర్ అనమాట ఆయన. అట్లా ఆయన సాన్నిధ్యంలో మేము ఈ ధ్యానం మీద ఆత్మవిశ్వాసము నమ్మకంతో మరి ఈ యొక్క మొబైల్లో వచ్చేటువంటి పిఎంసి ఛానల్ తోటి అద్భుతమైనటువంటి విషయాలు వింటూ ఇక ఆ ధ్యానం మీదనే నా దృష్టిని పూర్తిగా నిలుపుకోగలిగాను అనమాట. ఇక నా భజనలు కూడా పూర్తిగా తగ్గించి ఏదైనా అవసరమైతే పోవటం లేదు. ఆ టైంలో 2022లో L1 క్లాసులు చేరటానికి మండల ధ్యానం జరుగుతుంది. అక్కడ మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది, మేము L1 క్లాస్ అని పెట్టారు డాక్టర్ గారని, ఆయన గోపాలకృష్ణ గారు ఇట్లా అండ్ మేము చేరుతున్నామంటే అప్పుడు నేను కూడా చేరతానన్నానమ్మా. అప్పటికే నాకు వయసు పెద్దదేనమాట. అందరూ అన్నారు, నీకేమీ చేతవద్దు, నువ్వు అర్థం చేసుకోలేమో అన్నారు. అంటే నేను అన్నాను, నేను అది తెలుగే కదా, ఇంగ్లీష్ ఏం కాదు కదా, అర్థం చేసుకోగలను, నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి 2022 డిసెంబర్లో L1 క్లాసులు చేరానమ్మా. ఇక అక్కడి నుంచి జూమ్ క్లాసులు యొక్క మాస్టర్స్ తోటి అలవాటైన తర్వాత అద్భుతమైనటువంటి వాళ్ళ వాక్మటిమకు, వాళ్ళ మర్యాదకు, వాళ్ళ సహనానికి అసలు నిజంగా కూడా ఆశ్చర్యపోయిందాను అనమాట. ఓ జీవితం అంటే ఎంత అద్భుతంగా ఉంటది కావాలా. ఇన్నాళ్ళు బట్టి మనం ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉన్నాము, ఆ పల్లెటూళ్ళలో ఉంటాము, దేవాలయాలకు వెళ్తాము, అవే కానీ మరి ఈ ధ్యానంలో ఆ మనుషుల్లో దైవత్వాన్ని చూడగలము అనే సంగతి నాకు బాగా అర్థమైంది అనమాట. మనము ఇన్నాళ్ళు బట్టి మనము విగ్రహాలు ఫోటోలు పెట్టుకొని పూజలు చేసుకుంటూ గడిపాము. కానీ మనిషిలో దేవుణ్ణి గుర్తించాలంటే ఒక్క ధ్యానమే గొప్పదైన మార్గం అని తెలుసుకొని ఈ మార్గంలో నేను స్థిరపడ్డాను మాస్టర్స్. మరి ఈ యొక్క నాకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి, మరి
కొట్టి ప్రణామములు తెలియచేసుకుంటూ క్లాస్ మొదలు పెట్టుకుందామండి. డాక్టర్ గారు చెప్పినటువంటి ముందు మాట ఒక్కటి చెప్పుకుందాం మాస్టర్స్. మన యొక్క అద్భుతమైన జీవితానికి మనకి 3 పాయింట్లు కావాలన్నమాట. ఏమిటంటే, ఒకటి ఆర్థికంగా మనము స్థిరపడి ఉండాలన్నమాట. ఆర్థికంగా స్థిరపడాలంటే మనకి లక్ష్మీదేవి కావాలన్నమాట. తర్వాత మనం యొక్క ఆత్మజ్ఞానాన్ని పెంచుకోగలగాలి, ఆత్మబలం కావాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఆనంద బలం అన్నమాట. బ్రహ్మానందాన్ని అనుభవించాలి అంటే మనము ఈ లక్ష్మి, పార్వతి, సరస్వతి అనేటువంటి దేవతలని ఆశ్రయించాలన్నమాట. వీటిల్లో ఏ ఒక్కటి లోపించినా కూడా మన యొక్క భౌతిక శరీరానికి అనారోగ్యం వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మనము ఇటు సంసార జీవితంలోనూ ఇటు పారమార్థిక జీవితంలోనూ కూడా ఎటువంటి ఆలోచనలు ఉండాలి, వాటిని మనం ఎలా ఆచరణలో పెట్టగలగాలి అంటే మనము ఈ లక్ష్మీ, పార్వతి, సరస్వతిని మనము మన జీవితాల్లోకి ఆహ్వానించుకోవాల్సిందేనమాట. అట్లా అద్భుతమైనటువంటి మరి యొక్క ఇన్నాళ్ళు బట్టి దేవాలయాల్లో దేవుళ్ళని పూజించాము, కానీ ఇప్పుడు మన దేహాలయంలో ఉన్నటువంటి ఆ దేవతలని మనం ఎలా పూజించాలి? మరి మనం ఉదయాన్నే నిద్రలేవగానే మనము ఏమనుకుంటాము? 2 అరచేతులు తీసుకొని చూసి, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి, ప్రభాతే కరదర్శనం అని మనము ప్రాపంచికంగా ఉన్నప్పుడు కూడా ముందర మన అరచేతుల్లో ఉన్నటువంటి ఆ 3 దేవతల్ని ప్రార్థన చేసుకొని మంచం చెప్తాం అన్నమాట. మరి అటువంటి అద్భుతంగా ప్రాపంచిక జీవితంలో ఆ దేవతను కొలిసి ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి గుణాలు పెంపొందించుకోవాలి అనే దానికి ఈ యొక్క లక్ష్మి, పార్వతి, సరస్వతి అనే అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అండి. కాబట్టి మనము ఇప్పుడు క్లాసులోకి వెళ్ళటానికి ప్రయత్నిద్దామండి. లక్ష్మి అంటే మనకి సహజంగా లక్ష్మి అనగానే ఏమనుకుంటాము? ధనానికి గుర్తు అంటాం అన్నమాట. సంపదకి, ధనానికి. మరి సంపద అంటే మన సంతృప్తే సంపద. అన్నిటికంటే సంపద ఏందయ్యా అంటే ఎప్పుడైతే మనం ఉన్నదాంతో సంతృప్తి కలిగి ఉంటామో అదే గొప్ప సంపద అన్నమాట, అసలు యథార్థంగా భావించుకుంటే. మరి సేవ, లక్ష్మీదేవి ఆ యొక్క సేవకి ప్రతీక. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒకళ్ళ చేత చేయించుకోవటం కాదు, మనకి చేత అయినంత వరకు ఇతరులకు సేవ చేసే భాగ్యాన్ని మనము కావాలని ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుని ప్రార్థించాలన్నమాట. ఒకళ్ళ చేత మనం చేయించుకోవటం కాదు. ఎప్పుడైతే మనం ఒకళ్ళకి సహాయం చేస్తామో అది భగవంతుడికి చేసినట్లే. ఎందుకంటే ఏకాత్మ సర్వభూతానం, అందరిలో ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క ఆత్మస్వరూపమే. కాబట్టి నిన్ను నువ్వు చూసుకోవటమే కాదు, ఇతరులలో నువ్వు చూసుకోగలగాలి. ప్రతి జీవిలో కూడా నిన్ను నువ్వు చూసుకోగలగాలి, ప్రతి చెట్టులో కూడా నిన్ను నువ్వు చూసుకోగలగాలి. అదేనమాట ఈ విశ్వంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి వాక్యం ఏంటంటే అది ఒక్కటే. అప్పుడు నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఎదుటి వారిలో తప్పులు వెతికే అవకాశం ఎప్పుడు ఉండదన్నమాట. అప్పుడు అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రేమతత్వాన్ని నువ్వు ఇవ్వగలుగుతావు వాళ్ళల్లో. కాబట్టి ఈ లక్ష్మీమాత అంటే మరి ధనానికి, సంపదకి, సేవకి ప్రతీక అన్నమాట. మరి పార్వతి అంటే ఆత్మజ్ఞానానికి ప్రతీక. సరస్వతి అంటే మనకు తెలుసు కదా, కళలకు నిలయం అన్నమాట. కాబట్టి మన నిత్య జీవితంలో ఈ 3 దేవతలు కూడా మనకు ఎంతో ముఖ్యమైన వాళ్ళు మాస్టర్స్. మరి మనము ఈ భూమి అనే పాఠశాలలో మనం ఎందుకు వచ్చామంటే, ఎప్పుడైతే మనము ఈ యొక్క ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్పు చెందటానికి మనం వచ్చాము. కాబట్టి ఈ జన్మలో మనము ఎప్పుడైతే లక్ష్మీ, పార్వతి, సరస్వతులను కావాలని కోరుకుంటామో అప్పుడే మనం ఈ జన్మలో ఒక పరిపక్వ స్థితికి వచ్చినట్లు లెక్క అన్నమాట. ఎందుకంటే జన్మల సంస్కార ఫలితంగా మనము ఈ జన్మలో ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ ధ్యాన సాధనలోకి ఆనాపాన సతి అని మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానంలోకి వచ్చాము. ఈ జ్ఞానంలో మనం వచ్చిన తర్వాత మన జీవితానికి కావాల్సిన ఏమిటి, మన జీవితంలో మనం అద్భుతమైన పాఠాలు ఎలా నేర్చుకోవాలి, ఎవరిని ఆశ్రయిస్తే మనకి అద్భుతమైన పాఠాలు నేర్చుకోగలము,
అనే సంగతి మనము గుర్తెరిగి ప్రతి ఒక్క విషయానికి చిన్న చిన్న పుస్తకాల రూపంలో అద్భుతంగా మరి డాక్టర్ గోపాలకృష్ణ గారు మనకు అందించారండి. వారికి కోటి కోటి ప్రణామములు తెలియజేస్తున్నామండి. మరి ఆయన ఈ యొక్క నవయుగ వైతాళికుడు. ఎందుకంటే మరి ఇదివరకు మనం ఏదైనా కోరికలు కావాలంటే దేవుళ్ళని పూజించాము, మొక్కులు మొక్కుకున్నాము, కోరికలు తీర్చమని అడిగాము. కానీ ఇప్పుడు ఈరోజు ఆయన వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు? మీలో ఉన్న గుణాలని మార్చుకోండి, మీలో ఉన్నటువంటి దైవతా స్వరూపాన్ని మీరు దర్శించండి అని ఆయన ఎంతో చక్కగా ప్రతి మనిషికి కూడా ఒక వయసుతోటి నిమిత్తం లేదు, ఒక స్త్రీ పురుష భేదం లేదు, ఒక కులమ భేదం లేదు, ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చాడు. చూడండి చక్కగా ఈ ఆన్లైన్ క్లాసులు పెట్టిన తర్వాత కరోనా పుణ్యం అని ప్రతి ఒక్కళ్ళు కూడా మారుమూల పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు కూడా ఈ యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని అద్భుతంగా వాళ్ళ జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నందుకు వారికి మనం ఎంతైనా కూడా కృతజ్ఞతలు చెప్పినా కూడా చాలదు మాస్టర్స్. అట్లాగే మరి ఈ భూమి అనే పాఠశాలలో మనము ఒక ఉన్నత స్థితిని ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడే మనము ఈ ఈ దేవతలకి ముగ్గురికి కూడా మనము ప్రాధాన్యత ఇస్తాం అన్నమాట. ఆత్మ మామూలుగా అనుకుంటాము, ఆత్మస్థాయిలో అనుకుంటాము డబ్బుకు లేదు విలువ, మరి సత్యానికే విలువ ఉంది అనుకుంటాము. సత్యానికి విలువ ఉన్న మాట కరెక్టే, కానీ ధనము లేకపోతే మన జీవితం గడవదు కదా. మరి మనకి ధనమూలం ఇదం జగత్ అన్నారు. మరి ఆ ధనం ఉంటేనే కదా మనకి అన్ని సౌకర్యాలు వచ్చేది. మరి చదువుకోవాలన్నా, ఒకరి ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, మరి ఎవరికైనా ఒక దానం చేయాలన్నా ఆ ధన సంపద ఉంటేనే మనం ఏదైనా కానీ చేయగలం అన్నమాట. కాబట్టి మన జీవితాన్ని సుఖ సౌఖ్యంగా ఆనందాలతో సాగించాలి అంటే ఈ లక్ష్మీదేవిని మనం మొదటి స్థానంలో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అదే పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఈ నానుడి ధనమూలం ఇదం జగత్తు అని. కాబట్టి ధనం లేనిది ఈ ప్రపంచంలో మన మనుగడ అనేది కొనసాగదు. కానీ అందుకని మనము మొదటగా ఆ లక్ష్మీదేవికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. అయితే మన యొక్క జీవిత సంస్కారాన్ని అనుసరించి మనము ముందలుగానే మన జీవిత ధ్యేయాన్ని ఒక ప్రణాళిక తీసుకొని వస్తాము. నేను ధనవంతులుగా జీవించాలా, పేదవాళ్ళుగా జీవించాలా అని ఒక ప్రణాళికతోటి ఈ భూమి మీదకి మనం వస్తాం అన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు మన స్థితిని బట్టి ఏదైతే ఒక ప్లాన్ తోటి మనం వచ్చామో మన ఆర్థిక పరిస్థితి కానీ, మన సంపాదన కానీ, మరి ఇవన్నీ కూడా మన స్థితిని బట్టి మనం ఎన్నుకొని వస్తాం. కాబట్టి అట్లాగా మనకు అనుకూలతలు వస్తాయి మాస్టర్స్. కాబట్టి మన జన్మ పరంపరలో మన జీవితానికి తగ్గట్లుగా డబ్బు సంపాదన అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం నిర్ణయించుకొని వచ్చామో దాన్ని బట్టి మన యొక్క సంపాదన అనేది ఉంటుందన్నమాట. అంటే మనం జీవితంలో ప్రప్రథముగా ఆ యొక్క లక్ష్మీ మాతకు ప్రాధాన్యత ఇవ్వటం తప్పనిసరి అన్నమాట. మరి కేవలము డబ్బు సంపాదనే ముఖ్యమని ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోకపోతే అక్కడ మనం ఎంతో తప్పటడుగులు వేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. అయితే ఈ డబ్బు సంపాదన అనేది ఎలా సంపాదించాలి? ఒక ధర్మ మార్గంలోనే సంపాదించాలి. ఎదుటి వాళ్ళని బాధపడి పీడించే సంపాదన ఎప్పుడు కూడా చేయకూడదు. సత్య మార్గంలోనే మన సంపాదన ఉండాలి. మరి ఈ యొక్క మనుషుల్ని బాధ పెట్టేటువంటి వ్యాపారాలు ఎన్నో ఉంటాయి. జూదములు, తాగుబోతులు, మరి మాంసాహార షాపులు, ఇవన్నీ కూడా మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆరోగ్యాలని, వాళ్ళ ఆత్మ పరిధిని అన్నిటినీ నాశనం చేసిన వాళ్ళని అవుతాము. కాబట్టి అటువంటి పనులు మనం ఎంత మాత్రం కూడా చేయకూడదు మాస్టర్స్. మన సంపాదన ఒక ధర్మంగా ఉండాలి. అంటే ఏదైనా కానీ 10 మందికి ఉపయోగపడేటట్లుగా మన సంపాదన ఉండాలి. అంతేగాని 10 మందిని ఇబ్బంది పెట్టేటట్టుగా మనం ఉండకూడదు అనమాట. కాబట్టి మనము ఆ ధర్మ మార్గంలోనే డబ్బు సంపాదించాలి అనేది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. ఆధ్యాత్మికంగా శాస్త్రబద్ధంగా ఉండాలన్నమాట. మరి మనం చెడు కర్మతోటి ఏదైనా ఒక పని చేస్తామనుకోండి, దాని వలన మన శరీరంలో వ్యాధులు రావటానికి 100% అవకాశం ఉంటుందన్నమాట. మరి పత్రిజీ గారు చెప్పారు కదా, మన పాపాలే మన రోగాలు. పెద్ద పాపం చేస్తే పెద్ద జబ్బులు వస్తాయి, చిన్న పాపం చేస్తే చిన్న జబ్బులు వస్తాయి అని చెప్పారు. కాబట్టి మనం చక్కని అద్భుతమైనటువంటి న్యాయసమ్మతమైనటువంటి ధర్మసమ్మతమైనటువంటి పనులు చేస్తూ ప్రజలకు ఉపయోగపడేటట్లుగా అద్భుతమైన జీవితాన్ని జీవించాలి. తర్వాత మనము కొంత ధనం సంపాదిస్తాము, తర్వాత కొంత పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకుంటాము.
కానీ మనకి ఎప్పుడైతే ఒక శారీరకంగా కానీ మానసికంగా కానీ సంతృప్తి లేకుండా ఒక వెలితి అనేది మన జీవితంలో కనిపిస్తుంది. ఆ వెలితి నీకు ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ఆత్మ జ్ఞానానికి అడుగు పెట్టలేదో అప్పుడే నువ్వు ఆ వెలితిని అనుభవించగలుగుతావు అన్నమాట. కాబట్టి నువ్వు ఆ యొక్క ఆత్మజ్ఞానం తీసుకోవాలంటే పార్వతీమాత దగ్గరకు రావాల్సిందేనమాట. పార్వతీమాత అంటే ఏంటంటే ఆమె పరమశివుని ఇల్లాలు. ఆయన మంగళకరుడు, వైరాగ్యమూర్తి. అటువంటి ఆ వైరాగ్యమూర్తికి ఇల్లాలైనందువలన ఆమె దగ్గర కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆ యొక్క వైరాగ్య శాస్త్రము అంటే ఆధ్యాత్మిక శాస్త్రం ఆ తల్లి దగ్గర ఉందన్నమాట. కాబట్టి మనము ఆ యొక్క పార్వతీమాతని ఆశ్రయించాలన్నమాట. మనము సంపాదించిన ధనంతో ఆనందంగా ఎలా జీవించాలి అని పూర్తిగా తెలుసుకునే వరకు మనము ఆ యొక్క పార్వతీదేవి దగ్గర మన సమయాన్ని వినియోగించాలన్నమాట. మరి మనం ధనం సంపాదించాము చక్కగా. ఈ ధనంతో మనం పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితి పొందాలి అంటే ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి అనే సంగతి అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. అయితే ఈ స్థితిలో మనం ఏం చేయాలి? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అనేటువంటి ఈ 3 త్రిరత్నాలను మనము ఆశ్రయించాలి. మరి ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించగలగాలి. ఈ జ్ఞానం అనేది మరి ఆత్మకు, బుద్ధికి సంబంధించిందనమాట. మరి శారీరకంగా, మానసికంగా ఉండేవి ఎక్కువగా మనము ప్రాపంచికంలో వాడుతూ ఉంటాము. కానీ ఈ యొక్క బుద్ధి, ఈ యొక్క ఆత్మ అనేది ప్రాపంచికంలో ఉండాలకి కొంత పరిచయం కూడా తక్కువే ఉంటుంది మాస్టర్స్. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికలకు వస్తావో అప్పుడు మనం తెలుసుకుంటాము. శరీరం అంటే నేను కాదు, నేను అంటే ఆత్మ పదార్థాన్ని, ఆత్మ అంటే శరీరము ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి ప్లస్ ఆత్మ. ఇవన్నీ కలిస్తేనే మనం ఒక ఆత్మ పదార్థంగా భావించుకోవాలి. ఇవన్నీ కలిసినప్పుడే మనము ఒక నిండైనటువంటి వ్యక్తిగా తయారవుతాం అన్నమాట. కాబట్టి మనము ఆధ్యాత్మంతో కూడినటువంటి బుద్ధిని పెంచుకొని మన యొక్క చైతన్య స్థాయిని విస్తృతపరుచుకొని జీవితకాలం ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటూను ఎప్పుడైతే సాధన ద్వారా మన జీవిత ధ్యేయాన్ని తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనం సాధన పెంచుకొని మరి ఆ యొక్క ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనము ఏం చేయాలి? పూర్తిగా ఆ యొక్క శాకాహారాన్ని తీసుకుంటూ చక్కగా ఆ ధ్యానం అనేది వ్యక్తిగత ధ్యానము, సామూహిక ధ్యానము, మరి పిరమిడ్ ధ్యానము, పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము, ఇట్లా ఆ ధ్యానంలో మనం సాధన పెంచుకోవాలంటే మనం ఇవన్నీ రావాలి, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఆ సాధన మనం ఎప్పుడైతే పెంచుకుంటామో ఆ ధ్యానాల్లో మనము ముందుకు పోతాం అన్నమాట. మరి మౌనాన్ని, మితాహారాన్ని ఇవన్నీ కూడా పాటించాలి. మరి మౌనం అనేది ఎందుకయ్యా అంటే మనం ఎంత మౌనంగా ఉంటామో మనలో ఉండేటువంటి ఆ యొక్క ఆత్మ పరిపక్వ స్థితికి, పరిపూర్ణ స్థితికి రావటానికి ఎంతో దోహదం చేస్తుంది మౌనం అనేది. కాబట్టి మనము మౌనాన్ని ఆశ్రయించాలి, మితాహారాన్ని కూడా ఆశ్రయించాలి. మితాహారం అంటే మనం ఇంద్రియాల ద్వారా తీసుకునే ప్రతి ఆహారం కూడా మితాహారమే మాస్టర్స్. కాబట్టి మనం కంటితోటి చూసేది, చెవులతోటి వినేది, మరి నోటితోటి మాట్లాడేది ఇవన్నీ కూడా మితాహారానికి ఒక స్పర్శ కానీ ఏదైనా కానీ అన్ని మితాహారం కిందకి వస్తాయి అన్నమాట. మనం ఇవన్నీ పాటించినప్పుడు మన సాధనని చక్కగా పెంచుకోగలుగుతాము. సాధనని పెంచుకోవాలంటే మనం మరి ఆ యొక్క గంటలు గంటలు ధ్యానం చేసి ఎప్పుడైతే ఆ ధ్యానంలో మనము ఉంటూ ఆ యొక్క స్వాధ్యాయ ముక్సులో జ్ఞానాన్ని తీసుకుంటూ మరి ఆచార సాంగత్యం ద్వారా మరి అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే మనము ఈ యొక్క మన థర్డ్ ఐని ఓపెన్ చేసుకోవటానికి మనకు ఎంతో అవకాశం ఉంటుంది మాస్టర్స్. సాధన 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 పెంచుకోవాలి. మరి నువ్వు సాధన కొత్తల్లో వచ్చినప్పుడు ఒక ఆల్కహాలిక్ లాగా సాధన చేయాలన్నమాట. ఒక ఆల్కహాలిక్ అంటే ఎప్పుడు తాగుడుకు బానిసగా ఉండి అదే ధ్యాసలో ఎలా ఉంటాడో అలాగా ఎదుటి వాళ్ళు ఏమన్నా మనం పట్టించుకోకూడదు అనమాట. ఆ సాధన మనం ఆల్కహాలిక్ లాగా సాధన చేసి పెంచుకున్నప్పుడు మనం చక్కగా అద్భుతంగా మన థర్డ్ ఐని ఓపెన్ చేసుకోవటానికి ఎంతో అవకాశం ఉంటుంది మాస్టర్స్. ఎప్పుడైతే మనం థర్డ్ ఐని ఓపెన్ చేసుకుంటామో అప్పుడు 3 కాలాలను తెలుసుకోగలుగుతాము. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలుసుకోగలుగుతాము.
మరి మన గత జన్మల యొక్క సంస్కారాలను తెలుసుకోగలుగుతాము. మరి ఈ జన్మలో మనం ఏ జీవిత ధ్యేయాన్ని మనం తీసుకొని భూమి మీదకి వచ్చాము, మరి దాన్ని ఆచరించాలి అనే పద్ధతి కూడా మనం తెలుసుకోగలుగుతాము. అవన్నీ తెలుసుకున్నప్పుడే మనం అద్భుతమైనటువంటి జీవితానికి, ఆ యొక్క రాజమార్గానికి చేరుకోగలం అన్నమాట. ఇవి ఏమీ తెలుసుకోనప్పుడు ఎప్పుడైతే మనం ప్రాపంచికలో ఉంటామో, ఏ చిన్న కష్టం వచ్చినా కూడా తట్టుకోలేని స్థితిలో అయోమయానికి గురి అయిపోతూ ఉంటాం అన్నమాట. ప్రతిదానికి ఆ యొక్క భయము భయము ఎందుకు వస్తుంది? మరి ముముక్షుకు 4 శత్రువులు అన్నారు కదా. మరి ఆ యొక్క భయం అనేది మొదటి శత్రువు అన్నమాట. కాబట్టి మనము ఆ భయాన్ని పూర్తిగా విడనాడాలి. ఆ భయాన్ని నువ్వు విడనాడాలి అంటే నువ్వు సాధన పెంచుకోవాలి, జ్ఞానం తీసుకోవాలి. మన మూల అజ్ఞానమే మన బాధలకు కారణం అన్నారు. కాబట్టి మన అజ్ఞానాన్ని మనం తొలగించుకోవాలి. అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే మనము ఈ యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే పరిపూర్ణ స్థాయిలో మరి నేర్చుకుంటామో అప్పుడే మనం అజ్ఞానం నుంచి బయటపడగలము అనే విషయం మనకు చక్కగా బోధపడుతుంది. మరి శిష్యుడు తపనతోటి ఉంటే గురువు ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడైతే నీలో తపన ఉంటుందో నీకు ప్రతి ఒక్క మెట్టు చెయ్యి పట్టి అందించడానికి గురువులు నీకు రెడీగా ఉంటారన్నమాట. ఆ విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ముందర మనలో తపన అనేది ఉండాలి. నేను ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి, నాలో ఉన్న భగవంతుడిని నేను చేరుకోవాలి అనే తపన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు గురువులు మీకు అద్భుతంగా చేపట్టి తీసుకెళ్తారు మాస్టర్స్. కాబట్టి మనం చేయవలసిందల్లా అద్భుతమైనటువంటి జ్ఞాన సాధనలోకి రావటమే, ధ్యాన జ్ఞాన సాధనలోకి ప్రవేశపెట్టటమే. అప్పుడే మనకి అద్భుతమైనటువంటి మరి మన ఆత్మ ఏంటంటే పురోగమనమే గాని తిరోగమనం లేదనమాట. ఎప్పుడు కూడా ఉన్నత దశకు పోయే చూపులోనే ఉంటుందన్నమాట. కాబట్టి మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదనమాట. కాబట్టి ఎప్పుడైతే మనము మనలో ఉన్నటువంటి తక్కువ స్థాయి నుండి ఈ యొక్క ఎక్కువ స్థాయిని పొంది శారీరకంగా మరి మానసికంగా బుద్ధిపరంగా అన్ని విషయాల్లో కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులం అవుతాము. ఎప్పుడైతే ఈ యొక్క సృష్టి స్థితి లయ అన్న విషయాలు మనకు బోధపడతాయో మన దృష్టిని పార్వతీదేవి నుంచి అప్పుడు సరస్వతీదేవికి మార్చుకోవాలి. ఈ విధంగా మరి మన నిరంతర సాధనలు ఆధ్యాత్మిక మూలమైన ఆ యొక్క 3వ నేత్ర పరిపూర్ణత అయ్యే వరకు మనము సాధన చేసుకొని ఆ యొక్క అతీంద్రియ శక్తిని మనం ఉత్తేజం చేసుకొని మరి ఆ యొక్క అంతరాత్మ ప్రబోధం వల్ల ఆ యొక్క భూత భవిష్యత్తు వర్తమాన విలువలను మనము తెలుసుకోగలం. మన 3వ కన్ను తెరుచుకొని మన దివ్య దృష్టి ద్వారా ఆ యొక్క గత జన్మ సంస్కారాన్ని పొంది ఆ యొక్క పార్వతీమాతలకు వచ్చిన తర్వాత ధ్యానంలో మనం ప్రాణశక్తిని తీసుకొని మరి సూక్ష్మ శరీర అనుభవాలు మరి దివ్య నేత్ర అనుభవాలు టెలిపతి మరి ఆ యొక్క మొదలైనటువంటి అతీంద్రియ స్థాయి అనుభవాలు మనము పొందగలం అన్నమాట. ఆత్మదేహం నుంచి బయటకు వచ్చి ఆ యొక్క సూక్ష్మ శరీరంతో ఈ యొక్క దేహాన్ని చూసుకొని నేనంటే శరీరం కాదు ఆత్మను అన్న అసలైన సత్యాన్ని అప్పుడే గ్రహిస్తుంది అన్నమాట. ఇక్కడ అదే బ్రహ్మం గారు చెప్పారని తెలియజేశారు మనకి. పుణ్యలోకములకు పోయిన పోకగా పోవువారు వచ్చిపోవుచుండ్రు, వచ్చిపోవు దారి వదిలించుకొనవలే కాళికాంబ హంస కాళికాంబ. మరి ఈ భూమి అనేటువంటి పాఠశాలకు మనం వచ్చేపోయే దారి వదిలించుకోవాలి. ఎక్కడైతే మనం ఆత్మజ్ఞానం పరిపూర్ణంగా ఉంటుందో ఈ యొక్క వచ్చేపోయే దారిని మనము వదిలించుకుంటాం అన్నమాట. కనుక మనము ధ్యానం వల్ల జ్ఞానము సంపాదించి మరి ఆ యొక్క మంచినే చేద్దాము. ఆ శుభాశుభ పరిత్యాగి అన్నారు కదా గీతాచార్యులు వారు. సుఖమయ శాశ్వతమైనటువంటి ఆనందమైనటువంటి ప్రాపంచిక జీవితం కావాలంటే మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది తప్పనిసరి అని మనం తెలుసుకుంటామండి. అట్లాగే శ్రీకృష్ణ వారు కూడా చెప్పారు మనకి జ్ఞానాగ్ని కర్మ దగ్ధాణం. ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని నేర్చుకుంటావో నీ కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి అని ఎంతో చక్కగా మనకు తెలియజేశారండి. ఆ తర్వాత మనము ఆ వైరాగ్యంలోని మనం ఎప్పుడైతే ఆ పార్వతీమాత దగ్గర జ్ఞానాన్ని తెచ్చుకొని ఆ వైరాగ్య స్థితిలో ఉండకూడదనమాట. ఆ వైరాగ్య స్థితిలో ఉన్నందువలన మనము జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించలేము, ఆనందించలేము. ఎందుకంటే మన ఆత్మ ఎప్పుడు కూడా ఆ యొక్క బ్రహ్మానందాన్ని కోరుకుంటుంది. ఆ బ్రహ్మానందాన్ని నువ్వు తీసుకోవాలంటే నువ్వు సరస్వతి మాతలోకి తప్పనిసరిగా అడుగు పెట్టాల్సింది.
మరి ఎప్పుడైతే నువ్వు సరస్వతి మాతలోకి అడుగు పెట్టుకున్నా ఉంటావో దాన్ని ఒక రకంగా ఆధ్యాత్మిక బద్ధకంగా కూడా చెప్పుకోవచ్చు మాస్టర్స్. ఆధ్యాత్మిక బద్ధకం అనేది మనలో ప్రవేశించకూడదు. ఆ యొక్క సరస్వతి మాతలకి తప్పనిసరిగా రావాల్సింది. మరి మనకి కళల్లో కానీ, మరి నిజ జీవితంలో అనుభవాల్లో కానీ, గొప్ప గొప్ప మాస్టర్స్ కానీ అట్లా ఎదురైనప్పుడు మనము పార్వతీ మాత దగ్గర ఉండి చక్కగా ఆమె దగ్గర ఆ జ్ఞానాన్ని, మనము ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని ఆ తర్వాత మనకి ఈ యొక్క కళల్లో కానీ, నిజ జీవిత అనుభవాల్లో కానీ, మాకు ఒక సంగీత పరికరాలు కానీ, ఒక పోస్టర్లు కానీ, ఒక సినిమా యాక్టర్ల పోస్టర్లు కానీ, మరి నృత్యం ఇటువంటివన్నీ మనకు కనిపించినప్పుడు మనము అప్పుడు సరస్వతి మాతకు రావాలి, ఆ తల్లి దగ్గరికి వచ్చి మనం కళలు నేర్చుకోవాలి అని అర్థం చేసుకోగలం మాస్టర్స్. మరి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మానంద స్థితిని రావాలంటే ఈ యొక్క కళలకు నిలవైనటువంటి సరస్వతి మాతను మనము తప్పకుండా ఆశ్రయించాల్సిందేనమాట. అట్లాగే గతంలో మనము లక్ష్మీదేవి దగ్గర ఆ యొక్క ధనాన్ని సంపాదించుకున్నాము, పార్వతీమాత వద్ద ఆత్మజ్ఞానాన్ని ప్రాధాన్యత ఇచ్చాము. అట్లాగే మనం వాటిని కొనసాగిస్తూ మనము ఒక కొత్త విషయాన్ని, ఒక భాషలు కానీ, మరి ఒక కళలు కానీ, సంగీతము, నృత్యము, మరి ఆ యొక్క ఆటలు పాటలు, మరి సృజనాత్మకమైనటువంటి ఏ పని అయినా కానీ అది ఆ కళ అనేది మనము చక్కగా నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే మన ఆత్మ ఈ శరీరం నుంచి విడివడిన తర్వాత ఆత్మ ఉన్నత లోకాలకు పోయినప్పుడు కూడా ఆ సంగీతంలోనే ఆనందాన్ని పొందగలదన్నమాట. ఆ సంగీతానికి అంత గొప్ప శక్తి ఉందంట మాస్టర్స్. కాబట్టి ఆత్మ ఇతర లోకాల్లో ఉన్నప్పుడు ఎంతో ఆనందంతో ఉండాలంటే మనము ఈ కళలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. కేవలము ఆధ్యాత్మికతో ఉంటే కళల్లోకి మనం వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఆధ్యాత్మిక బద్ధకంగా పేర్కొంటామని ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అట్లాగనమాట. ఎక్కడ స్థిరమైన అభిప్రాయాలతో మనం ఆగిపోకూడదు. ఎప్పుడు కూడా మనము డైనమిక్ గా ఉండటానికి ప్రయత్నించాలి, కానీ స్టాటిక్ గా ఎప్పుడైతే ఆగిపోతామో మనకి ఎదుగుదల అనేది ఉండదు మాస్టర్స్. మరి నిత్య జీవితంలో మనము ఎంత చక్కగా ఎదగాలంటే మనము అద్భుతమైనటువంటి ఆ యొక్క డైనమిక్ గుణాలు పెంచుకుంటూ ముందుకు పోవాలన్నమాట. కాబట్టి మనము లక్ష్మి దగ్గర ఆగిపోకూడదు, అలాగే పార్వతీదేవి వద్ద ఆగిపోకూడదు. మరి సరస్వతి మాత దగ్గరికి వెళ్ళకపోతే మనము కొన్ని సమస్యలు అనుభవించాల్సి వస్తుందన్నమాట. మరి శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఇబ్బందులు అనుకోవాల్సి వస్తుందన్నమాట. కాబట్టి మనము ఎవరి దగ్గర నేర్చుకోవాల్సింది వారి దగ్గర నేర్చుకోవాల్సింది తప్పనిసరిగా, కంపల్సరిగా. మరి ఆధ్యాత్మిక శాస్త్రం మనం పూర్తయిన తర్వాత మనకి ఒక కళలకు సంబంధించి కానీ, అనుభవాలు కానీ మనకి మరి కళల్లో కానీ కనిపిస్తే అర్థం ఏంటంటే మనము ఈ యొక్క సరస్వతి మాత దగ్గరికి రావాలి అని అర్థం చేసుకుంటాము అని తెలుసుకున్నాము. కాబట్టి ఇప్పుడు షుగరు, రక్తపోటు, మరి థైరాయిడ్, ఇవన్నీ కూడా మనకి దీర్ఘకాలిక వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఎప్పుడైతే ఆ కళల్లో నేర్చుకోకుండా అశ్రద్ధ చేస్తున్నామో మరి అవన్నీ కూడా మనకి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము ఈ కళల్లోకి వస్తామో, కళ అంటే సంగీతము, సాహిత్యము, మన యొక్క సృజనాత్మక పెరిగేటువంటి ఏదైనా సరే ఒక కళ, ఒక భాష మనం నేర్చుకున్నందువల్ల ఏమవుతుంది మాస్టర్స్, మనం ఒక ధ్యాన ప్రచారం చేయాలి. అద్భుతంగా మనము ఈ యొక్క జిల్లా స్థాయి దాటి, రాష్ట్ర స్థాయి దాటి, దేశ స్థాయి దాటి చక్కగా ఆ ఎప్పుడైతే భాషలు మనం నేర్చుకుంటామో అందరితోటి మాట్లాడి ఆ ధ్యానాన్ని పంచగలిగే అవకాశం మనకు లభ్యమవుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఈ యొక్క భాషని, కళలని తప్పకుండా పెంచుకోవాలి. ఈ కళలు నేర్చుకున్నందువల్ల మనకి ఒకటి ఉపయోగం ఉన్నది మాస్టర్స్. ఆ కళలతోటి మనకి ఆకర్షించబడతారు మన ఆధ్యాత్మిక పుత్రులు. ఎప్పుడైతే మనం ఆ కళలను పంచుతూ ఉంటామో మరి ఆధ్యాత్మిక పుత్రులు మన దగ్గరికి చేరుకుంటారు మాస్టర్స్. అలాగ వాళ్ళని మనం దగ్గరికి చేర్చుకొని ఈ యొక్క ధ్యాన జ్ఞాన సాధనలు పెంచినప్పుడు మనము మరి ఈ విశ్వమంతా కూడా ధ్యాన విశ్వాన్ని చేయడానికి మన వంతు బాధ్యత మనం తీసుకున్న వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కళ్ళం కూడా మరి పత్రిజీ గారు చెప్పారు కదా, నీకు ఏ వస్తే ఏ పక్కవాడికి నేర్పు, బి వస్తే పక్కవాడికి నేర్పు, ఏది వస్తే అది పక్క వాళ్ళకి నేర్పడం అలవాటు చేసుకో. ముందర మనకి వచ్చింది మనం దాచిపెట్టుకోకూడదు, ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచగలగాలి అని ఎంతో క్లియర్ గా చెప్పారనమాట గురువు గారు. కాబట్టి మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలంటే ఈ కళలు, భాషలు అనేవి మనకెంతో గొప్ప అవకాశంగా ఉంటాయి మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తిని మనం పెంచుకోవాలన్నమాట. మరి
ఏ ఇంట ఈ యొక్క వాగ్దేవత అనేది ఉంటుందో ఆ ఇల్లు సరసంపదకు, సిరి సంపద, శాంతికి నిలయం అవుతుందన్నమాట. అందుకే అందరూ కూడా ఆ యొక్క తల్లిని కొలుస్తారు. ఏమంటే విద్యారూపే విశాలాక్ష్మి విద్యాదేహి నమోస్తుతే అని యొక్క ధ్యానిస్తూ ఆ తల్లిని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారన్నమాట, ప్రాపంచికంగా అయినా కానీ. కానీ మనం ఇప్పుడు ఆధ్యాత్మంలో ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లి యొక్క గుణాలు మనం తీసుకోవాలి. ఆ తల్లి ఎప్పుడు కూడా చేతిలో వేణి పెట్టుకొని, పుస్తకం పెట్టుకొని, హంసని వాహనంగా చేసుకొని, పవిత్రమైనటువంటి తెల్లని వస్త్రాలతో ప్రేమమూర్తిగా మనకు దర్శనమిస్తుంది చూడండి. ఆ పవిత్రతను మనము సాధించుకోవాలి. ఆ యొక్క వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరిస్తుంది చూడండి. మనం చూపరులకు కూడా ఎంతో చక్కగా, అందంగా, విశేషంగా కనపడినప్పుడు ఎదుటి వాళ్ళని మనము ఆకర్షించి మన దగ్గరికి వస్తారు. ఒక చిరునవ్వుతోటి చక్కగా ఎదుటి వారిని పలకరించండి. వాళ్ళు ఎంత ఇదైపోతారు, వాళ్ళ బాధలన్నీ మనకు చెప్పుకుంటారు, ఒక చిన్నపిల్లలుగా మారిపోతారు అన్నమాట. కాబట్టి ఆ ప్రేమతత్వం అనేదే ఈ మాతల దగ్గర ఉన్నది. ముందులో ఆ ప్రేమతత్వాన్ని మనం తీసుకొని ప్రతి ఒక్కరికి పంచగలగాలి. అప్పుడే మనం అందరికీ కూడా ఆత్మబంధువులం అయిపోతాము. మరి రక్త సంబంధీకుల కంటే కూడా ఆత్మ సంబంధం అనేది ఎక్కువైనది మాస్టర్స్. రక్త సంబంధీకులు అంటే ఆ జన్మ వరకే ఉంటారు. ఆత్మ సంబంధీకులు అంటే జన్మ జన్మలకి ఉంటారన్నమాట. మనం ఆత్మ ఎన్ని జన్మలు అయితే తీసుకుంటుందో అన్ని జన్మల నుంచి కూడా ఈ ఆత్మ సంబంధికులు మనకి తోడుగా వస్తూ ఉంటారన్నమాట. అందుకే మనం ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఉన్నాము, ఇవాళ జూమ్ క్లాసులు కూర్చొని అందరం కూడా ఈ యొక్క ఆత్మబోధన వింటున్నామంటే మనమందరం కూడా ఆత్మ సంబంధికులం అయితేనే ఈ రోజు ఈ క్లాసులు మనం అద్భుతంగా వినగలుగుతున్నాం మాస్టర్స్. మరి ఇటువంటి ఈ టెక్నికల్ నాలెడ్జ్ ప్రసాదించిన ఆ టెక్నికల్ మాస్టర్స్ అందరికీ కూడా మనం కృతజ్ఞతలు మరి అభినందనలు కూడా తెలియచేయాలి మాస్టర్స్. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చారనమాట. కాబట్టి మనకి చిన్నతనం నుంచి మనకి ఏ కళ పట్ల మక్కువ అయితే ఆ కళలకు మనం శ్రీకారం చుట్టాలి. మరి ఈ దీర్ఘకాలిక వ్యాధులను సంగీత సాధన చేసిన వల్ల నీకు థైరాయిడ్ వ్యాధి నయమైపోతుందని డాక్టర్ గారు థైరాయిడ్ అనే బుక్ కూడా మనకి ఒకటి ఇచ్చారనమాట. మరి యొక్క బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా ఈ దీర్ఘకాలిక వ్యాధులు తగ్గాలి అంటే నువ్వు ఎప్పుడు కూడా ఆనంద స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆనంద స్థితిలో ఉంటావో నీ శరీరంలో ప్రతి కణము కూడా వికసిస్తుంది. చక్కగా ప్రతి కణకణము వికసించినప్పుడు నీకు అనారోగ్యం అనేది లేదనమాట. ఎప్పుడైతే నువ్వు సంతోషాన్ని, సంతృప్తిని కలిగిన జీవితాన్ని అనుభవిస్తావో, సంతోషము, సంతృప్తి అంటే ఆ యొక్క లక్ష్మీదేవికి నిలయం అని చెప్పుకున్నాము. మరి ఆత్మజ్ఞానం అంటే ఆ పార్వతీమాతకి నిలయం అని చెప్పుకున్నాము. ఎప్పుడైతే నీలో అజ్ఞానం పోతుందో, అజ్ఞానం పోవాలంటే మనం జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటామో అజ్ఞానం పోయినప్పుడు ఏమవుతుందంటే సర్వులను ప్రేమించగలిగేటువంటి గొప్ప స్థితిని మనం అందుకుంటాము. ప్రతి జీవిని కూడా, ఒక మనుషుల్నే కాదు, ప్రతి జీవిని కూడా ప్రేమించగలిగేటువంటి గొప్ప స్థితిని మనం అందుకోగలం అనమాట. కాబట్టి ప్రతి జీవిలో కూడా నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. అంత గొప్ప స్థితికి మనం ప్రతి ఒక్కరం కూడా రావటానికి ప్రయత్నించాలి మాస్టర్స్. మరి మనము ఆ పార్వతీమాత దగ్గర మనం మూడో కన్ను తెరుచుకొని దివ్య దృష్టి ద్వారా మన గత జన్మల సంస్కారాన్ని కూడా పొందుతాం కదా, ఇందాక చెప్పుకున్నాము. అలాగే ఆమెతోటి వచ్చిన తర్వాత ధ్యానంలో మనం ప్రాణశక్తిని తీసుకొని ఆ సూక్ష్మ శరీరంతో ఆ సూక్ష్మ లోకాల్లో కూడా మనం ప్రయాణిస్తాం మాస్టర్స్. మరి ఆ యొక్క అద్భుతమైన దివ్యనేత్ర అనుభవాలు, టెలిపతి, అతీంద్ర స్థాయి అనుభవాలు పొందగలుగుతాం అనమాట. ఆత్మ దేహం నుంచి బయటకు వచ్చి మరి సూక్ష్మ శరీరంతో ఉన్న తన దేహాన్ని చూసుకొని నేను అంటే శరీరం కాదు, ఆత్మ అని అసలైన సత్యాన్ని గ్రహిస్తుంది మాస్టర్స్. కాబట్టి మనము ఈ యొక్క పార్వతీదేవి దగ్గర ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత సరస్వతి మాత దగ్గరికి వచ్చి అద్భుతమైనటువంటి ఆ యొక్క కళల్లో నేర్చుకొని మనము ఆ కళల ద్వారా మనము ఆధ్యాత్మిక కుటుంబాన్ని, ఆత్మ కుటుంబాన్ని పెంచుకోగలం అనమాట. ఎప్పుడైతే మనం ఆ కళలు నేర్చుకుంటామో మరి శ్లోకాలు కంఠస్థం పెట్టడం ద్వారా, మరి పుస్తకాలు వ్రాయటం ద్వారా, మరి ధ్యాన ప్రచారం కోసం మనము ఆ యొక్క కరపత్రాలను పంచడం ద్వారా, మరి మన ధ్యాన అనుభవాలను, ఆర్టికల్స్ ను ఒక పుస్తకాల్లోనూ, ఒక పేపర్లలోనూ వచ్చేటట్టుగా చేయటం ద్వారా మన ఆధ్యాత్మిక పుత్రులు చేరుకోవటానికి ఎంతో అవకాశం ఉంది మాస్టర్స్. కాబట్టి ఆ యొక్క సరస్వతి మాతకు మనము కొట్టి ప్రణామం తెలియజేసుకుంటూ మరి మీ యొక్క ఈ భూమి అనే పాఠశాల మీదకి వచ్చేపోయే దారిని వదిలించుకోవాలి. మరి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుఃఖారే, కృపయా పారే పాహి మురారే అని శంకరాచార్యులు చెప్తారండి. కాబట్టి ఈ చావు పుట్టుకలు లేని స్థితికి మనం చేరుకోవాలంటే
అద్భుతమైనటువంటి ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి, ముక్తి ద్వారా మోక్షాన్ని పొందగలము. అద్భుతమైనటువంటి ఆ స్థితికి చేరుకోగలము. కాబట్టి శుభాశుభ పరిత్యాగి అన్నారు గీతాచార్యులు వారు కూడా. అలాగే సుఖమైనటువంటి, శాశ్వతమైనటువంటి, ఆనందమైనటువంటి ప్రాపంచిక జీవితం మనకు కావాలంటే ఆధ్యాత్మికంగా మనము తప్పనిసరిగా ముందుకు అడిగేసి ఆధ్యాత్మికంలో సంపూర్ణంగా మనం నేర్చుకోవాల్సింది నేర్చుకున్నప్పుడు అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం గడపగలం మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ యొక్క స్థితిలో మనము ఈ 3 దేవతలను ఆశ్రయించి మన జీవితానికి కావాల్సిన ధనాన్ని సంపాదించుకొని, ఆ తర్వాత పార్వతీమాత దగ్గర ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని, అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని, మరి ఆత్మజ్ఞానం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా ఎప్పుడైతే నిర్మూలించుకుంటామో అప్పుడే ప్రేమతత్వం కలిగి అందరినీ ప్రేమించగలిగేటువంటి గొప్ప స్థితి మనకు కలుగుతుంది మాస్టర్స్. ఆ తర్వాత పార్వతీమాత దగ్గర అయిపోకుండా సరస్వతి మాతలోకి వచ్చిన తర్వాత ఆ తల్లి దగ్గర ఆ యొక్క కళలు అన్నిటికీ నిలయమైనటువంటి ఆ సృజనాత్మక శక్తిని ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు మన ఆధ్యాత్మికతను చేరుకుంటూ మరి యొక్క ధ్యానాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి మనకి చక్కగా ఎంతో సహకారం అందిస్తుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నేను ఎక్కువ టైం తీసుకున్నాను, సారీ అండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వంలోకి వచ్చిన తర్వాత మన జీవితంలో, దైనందిన జీవితంలో లక్ష్మీ, పార్వతి, సరస్వతులను ఆశ్రయించి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకొని ప్రతి ఒక్కళ్ళ ముందుకు పోదాం మాస్టర్స్. మరి అనంతమైనటువంటి అవధులేని జ్ఞానము, మనము ఆఖర శ్వాస ఉన్నంత వరకు కూడా మనము ఈ జ్ఞానాన్ని వదిలిపెట్టకూడదు. ప్రతి అంశాన్ని కూడా మనం ఎంత నేర్చుకోవాలో, ఏ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. 100వ అవకాశమే కదా, ఏముందిలే అని నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. ఆ 100వ అవకాశంలో కూడా ఎంతో జ్ఞానం ఉంటుంది. కాబట్టి మనము మన జ్ఞానాన్ని మన శ్వాస ఆఖరి వరకు కూడా తీసుకుంటూనే ఉండాలి మాస్టర్స్. మరి అద్భుతమైనటువంటి ఇటువంటి అవకాశం కలిగించిన మాస్టర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదములు, కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామములు చెప్పుకుంటున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇప్పటికీ నేను ఎక్కువ టైం చూసుకోకుండా మాట్లాడాను, సారీ అమ్మా. మనకు 7:30 వరకు మేడం టైం. చాలా అద్భుతంగా క్లాస్ చెప్పారు. లక్ష్మి, పార్వతి, సరస్వతి ఎప్పుడు మనం ఎలా ఉంటే మన జీవితంలోకి ఎవరు ఆహ్వానించుకుంటామని ఇంత మంచి జ్ఞానం ఈ రోజు మాకు ఇచ్చినందుకు అవతార్ ఫౌండేషన్ తరఫున మీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాము మేడం. ఎంతో అద్భుతమైన ఈ అవకాశాన్ని అందించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నాన్న. జూముల మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతసేపు ఓపికగా మీ టయాన్ని పెట్టి మరి జ్ఞానాన్ని విన్నందుకు. ఇంతకంటే ఆనంద స్థితి జీవితంలో ఏమీ ఉండదేమో అనిపిస్తుందమ్మా. ఎంత ధనం సంపాదించినా కూడా ఈ జ్ఞానాన్ని మనం 10 మందితో పంచుకోవటమే అన్నిట్లోకి గొప్ప స్థితి అని నేను అభిప్రాయపడ్డానమ్మా. మరి చిన్న మరి నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను. ఓన్లీ 10th క్లాస్ వరకే చదువుకున్నాను. మరి ఆ యొక్క ఉమ్మడి కుటుంబంలో ఉంటూ మరి ఆ పనులు చేసుకుంటూ మరి ఇప్పుడు చివరి దశలో ఈ ధ్యానాన్ని నేర్చుకొని అద్భుతమైనటువంటి వెలుగుదారిలోకి వచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా. అప్పుడు మన శరీరంలో ఉండే బాధలు కూడా మనకి తెలియవు అనమాట. ఎప్పుడైతే మనం శరీరంలో బాధలను మనం పట్టించుకోమో వాటి దారిని అవే వెళ్ళిపోతాయి అన్నమాట. వచ్చిన చుట్టానికి మర్యాద చేయకపోతే ఎలాగైతే వెళ్ళిపోతారు, అట్లాగే మన శరీరంలో బాధలు కూడా మనం గమనించుకోకుండా ఎప్పుడైతే మనం ఈ యొక్క ధ్యానం అనేటువంటి దాన్ని పట్టుకొని ఆశ్రయించి జ్ఞానంలో ఉంటామో మన శరీరం కూడా ఎంతో మంచి స్థితికి ప్రతి కణము కూడా వికసిస్తుంది అనమాట. మన భావనలో ఏదైతే ఉంటుందో అదే మనలో ప్రతిఫలిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఆత్మానందాన్ని పొందుతామో ఆత్మ సౌందర్యం అనేది మన మొహంలో ప్రతి ఒక్కళ్ళలో కూడా ప్రతిఫలిస్తుందమ్మా మాస్టర్స్. నేను ధ్యానంలోకి రాకముందులు కూడా నాకు ముందలుగా జరగబోయే విషయాలు తెలియటం కానీ మనుషుల్లో ఉన్నటువంటి ఆరాశక్తిని తెలుసుకోవటం, అది ఆరా అని నాకు తెలియదమ్మా. ఆ యొక్క వెలుగుని అనుభవించగలిగేదాన్ని. అది నాకు చిన్నతనం నుంచే వచ్చింది, ఎందువలనన్నా కానీ ఇది నాకైతే తెలియదమ్మా. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత చెప్తుంటే అర్థం అవుతుంది అనమాట. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందుకొని నా జీవితాన్ని చరితార్థం చేసుకున్నందుకు మన సమస్యలు ఏవి కూడా మనకి అవి అల్పమైనవిగా భావిస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో మనకి ప్రాపంచిక జీవితాలు అన్నీ అల్పమైనవి. ఎందుకంటే జీవితం అనేటువంటి నాటక రంగంలో మనం నటిస్తున్నాము. ఈ నటన అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రేమమయులుగా మార్చేటట్లుగా ఉండాలి. అంతేగాని మనము ఇక ఆరిషడ్డోర్ గాలి జోలికి అనేది పాము
ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకి ఏమీ చేయజాలవన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ధ్యాన జీవితాన్ని మరి సౌఖ్యమైనటువంటి ఆనంద జీవితాన్ని తీసుకొని మరి మన ఆత్మ ఉన్నతలోకాలకి పోయినా కానీ అప్పుడు అద్భుతమైనటువంటి మరి ఆ స్థితిని పొందగలం అన్నమాట. అది నేను నా చిన్న జీవితంలో నేను అందుకోగలిగానమ్మా. అది ఒక ధ్యానం ద్వారే సాధ్యము. అవును మేడం. రాధా సార్ మాట్లాడండి సార్. ఆత్మ ప్రణామాలు మేడం. నమస్తే సార్. ఆత్మ ప్రణామాలు మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం క్లాస్. ఓకే, మీరు థాంక్యూ సార్. చదువుకుంటే తక్కువ అంటున్నారు కానీ ఏ డిగ్రీలు చదివిన వాళ్ళకంటే ఇంకా చాలా గొప్పగా చెప్పారు. మన జీవితంలో మనకి లక్ష్మి ఎంత ముఖ్యమో, జ్ఞానం ఎంత ముఖ్యమో, సరస్వతి ఎంత ముఖ్యమో అంత బాగా చక్కగా వివరించారు. అందులో మనం ప్రేమతత్వంగా ఎలా మెలగాలి, మనము దాన్ని ఎంత ప్రేమతత్వంగా చూస్తే మనం ఎంత పంచితే అంత వస్తుంది అనేసి మీరు చాలా అద్భుతంగా క్లాస్ చెప్పారు. మనకి అవునమ్మా. మహా అవతార్ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడో ఎక్కడికో అడవులకు వెళ్ళి ఋషుల ద్వారా తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని ప్రతిరోజు 5:30 గంటలకి 5:30 గంటకే మనము ధ్యానంలో కూర్చొని 6:30 గంట తర్వాత ప్రతిరోజు ఒక ఋషి, ప్రతిరోజు ఒక మహాత్ముడు, ప్రతిరోజు జ్ఞానము ఏమో మనకి ఇస్తున్నారు తీసుకుందాం అనే తపన తప్ప దీంట్లో వేరే ఏమీ లేదండి. మంచి జ్ఞానాన్ని ఇచ్చారండి. ఇటువంటి మంచి జ్ఞానాన్ని అందరికీ అందించినందుకు మహావతార్ ఫౌండేషన్ ద్వారా మీకు ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆత్మ ప్రణామాలు మేడం. మాస్టర్స్ ఇచ్చిన సందేశాన్ని మనం ఇస్తున్నాము. ఇక్కడ ఈ స్థానంలో మనం ఎవరు కూర్చున్నా కూడా వారి సందేశము మన నోటి ద్వారా చెప్పించబడుతుంది మాస్టర్. అవును అవును మేడం, చాలా ఎప్పుడైతే అద్భుతంగా చెప్పారు. ఎప్పుడైతే మనం దాన్ని ఆచరణలో పెట్టగలుగుతామో మన జీవితం ధన్యమవుతుంది. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమి ఆలోచించవద్దు. మీ సమస్యలు ఏమీ ఆలోచించవద్దు. అనారోగ్యమా, ఆర్థికంగానా, అసలు ఏమి ఆలోచించవద్దు. ఒక ధ్యానమే సరైనము. ఎప్పుడైతే మనము ఆ ధ్యానానికి చేరువవుతామో ఆ సాధన మరి స్వాధ్యాయము మరి సజ్జన సాంగత్యము అద్భుతంగా తెలియజేశారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. ఒక్కడిగా వచ్చి మరి ఒక్కళ్ళున్నా కూడా ఆయన ధ్యానం క్లాసు చెప్పి ఎంతో టయాన్ని వెచ్చించి రేత్రింబగుళ్ళు 40 సంవత్సరాల పాటు కష్టపడి ఆయనకి ఎన్నో సంవత్సరాలు బ్రతకవలసిన ఆయన శరీరాన్ని అట్ట కష్టపెట్టారనమాట. శరీరాన్ని మేధని కూడా కష్టపెట్టి ఇవాళ ప్రపంచం అంతా కూడా ధ్యాన వ్యాప్తం చేసి ఆయన విశ్రమిస్తున్నారు. ఆయన ఎక్కడో లేరు. ప్రతి ఒక్క మాస్టర్ గుండెలోనే ఉంటారు. ఓకే మాస్టర్. అవును మేడం, అవును మేడం, ధన్యవాదాలు మేడం. చాలా సంతోషం. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటున్నారా? ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు కదా మేడం, గంగమ్మ గారు మాట్లాడతారా? ఓకే మాస్టర్స్, మీకు ఏమైనా తెలియని ఉన్నా కూడా అడగండి, చెప్తాను నా చేతన వరకు. మేడము ఏంటంటే 6:15 వరకే అయ్యో చూసుకోలేదు టైం అన్నారు కదా, అందుకే హ్యాండ్ రైజ్ చేశాను మేడం. మ్యూట్ ఆన్ అవ్వకపోతే మనకి 7:30 వరకు కదా మేడం క్లాసు. మేడం గారు చాలా ఫీల్ అయినట్టున్నారు. 7:50 అయ్యో చాలా టైం అయిపోయింది చూసుకోలేదు అని అంటున్నారు. 7:30 వరకు కదా క్లాసు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యాన సాధన పట్టుకోండి అమ్మా. మరి ఈ ధ్యాన సాధన వలన మరి మన ఇంట్లో మన కుటుంబంలో మన బిడ్డలు కూడా ఆత్మజ్ఞానులుగా మారడానికి అవకాశం ఉంటుందమ్మా. చక్కగా వాళ్ళ చేత ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోబెట్టి తర్వాత మిగతా పనులు వాళ్ళ చేత చేయించండి అమ్మా. అమ్మాయిని స్కూల్ కి పంపించడానికి రెడీ చేస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం క్లాస్. అసలుకు అమ్మ మీరు అర్థం చేసుకున్నందుకు నేను కృతజ్ఞతలు తెలపాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా అసలుకు పార్వతి, సరస్వతి, లక్ష్మి ఇవన్నీ కూడా పట్టుకుంటే మనకు ఏది ఎట్లుంటది అనేది కూడా చాలా అద్భుతం. మనము పరిపూర్ణమైనటువంటి నిండైన జీవితాన్ని గడపాలంటే ఈ ముగ్గురు మనకు ఉండాల్సిందే తప్పనిసరి. మరి అదే మేడం, కొన్ని మనలో ఉండేటివి కూడా మనము జయించుకోవాలి అర్సెడ్ వర్గాలను. అదొకటి మేడం గారు, ధనం అంటే అచ్చంగా ధనమే కాదు, సంతృప్తే సంపద. ఎప్పుడైతే మనం ఉన్నదాంతో సంతృప్తి పడతామో అది లక్ష్మీ కళ. అదే మేడం.
చూడండి కొంతమందికి ఎన్నుండా కూడా తృప్తి ఉండదు, ఎందుకంటే అతను ప్రాపంచికంలో ఉంటాడు, ఆధ్యాత్మికంగా ఎదగడు అనమాట. అప్పుడు అతను ఆ ధనాన్ని ఆస్వాదించలేడు. ఎప్పుడైతే నీకున్న ధనాన్ని సద్వినియోగం చేస్తూ మంచి కార్యాలకు వినియోగిస్తూ ముందుకు పోతావో అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని కూడా నువ్వు అందుకుంటావు. మాకు ధ్యానంలోకి రాకముందు మేడం చాలా అవి కావాలి ఇవి కావాలా అట్లా ఇట్లా అని చాలా ఉన్నాయి మేడం. ఎప్పుడైతే మనం జ్ఞానంలోకి వచ్చినామో అస్సలు ఇంకా ఏది వద్దు, మనకు ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలా. ఆ స్థితి, ఆ సమస్థితి అనేది మనకి మేడం ఇంకా ఓకే ఏది ఇంకా అద్భుతమైనది, అమోఘమైనది జ్ఞానం అండి అసలు. అదే మేడం. మనము ఎన్నాళ్ళు మన జీవిత కాలము దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయలు చేసి పూజలు హోమాలు అర్చనలు ఏమంటున్నాము, మాకు ధనం కావాలి, మా పిల్లలకి చదువు రావాలి, ఉద్యోగం రావాలి, పెళ్లిళ్ళు కావాలి అంటున్నామే కానీ ఆత్మజ్ఞానం రావాలి అనే ఉద్దేశం మనకు అసలు ఎవరికి కోరుకోరు తెలియదు మేడం. అప్పుడు గుడికి పోయినా ఏదో బాగా అడిగేది, కోరికలు అడిగేది. ఇప్పుడు అసలుకు విగ్రహము ఏమంటారు మేడం, ప్రాణం లేని విగ్రహానికి మనం ఏమి కోరుకున్నా ఏమి రాదు కదా మేడం. అది అవును. ఎప్పుడైతే మనం ఒక దేవుడి గుళ్ళో ఒక విగ్రహం ఎలాగైతే కదలకుండా ఉంటుందో అట్లాగే మనం ఒక కదలని స్థితిలో కూర్చొని ధ్యానం చేయాలి. అది ఒకటి మనకి నిదర్శనం. మనలోనే దేవుడు, మన ఆత్మే దేవుడు గురువు అనేది అర్థమైంది మనలో మేడం. దైవత్వాన్ని సందర్శించుకునే భాగ్యం మనకు అప్పుడు కలుగుతుందమ్మా. కలుగుతుంది. ఇంకా దీంట్లో చాలా ఇంకా అద్భుతంగా ఇప్పుడు మాస్టర్స్ అందరు ఈ మహావతార్ ఫౌండేషన్ ద్వారాగా మేము కూడా మంచి మంచి గురువులతోనూ చూడడం, మాట్లాడము మాకు ఆ భాగ్యం కలిగించిన రంగనాథ్ సార్కి చాలా ధన్యవాదాలు మేడం. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మరి ఒకసారి మీకు నాగమణి మేడం కి, లలిత మేడం కి, వాళ్ళు కూడా అందరినీ కలిపించి చేస్తున్న ఎంత కష్టపడుతున్నారు మేడం. మాకు విని ఏదైనా సందేహాలు ఉంటే అడగండి మాస్టర్స్. మీరు సందేహాలు అడుగుతుంటే నా నుంచి ఇంకా ఏదైనా రావడానికి, జ్ఞానం రావడానికి అవకాశం ఉంటది. అట్లాగా నేను అడుగుతున్నానమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు మనము ఎన్ని గంటలు చేస్తే బాగుంటుంది మేడం ధ్యానం? ప్రతిరోజు కంపల్సరిగా 3 గంటలు చేసుకోవాలంట సార్. ఇందుమతి మేడం గారు చెప్తారు, మీరు 3 గంటలు చేసుకోండి కంపల్సరిగా. ఇంకా మీకు ఏదైనా దీర్ఘకాల వ్యాధులు ఉన్నప్పుడు ఇంకా ఆ ధ్యానాన్ని పెంచుకోండి. నాకు ధ్యానంలో కూర్చుంటే జోమ్ తప్ప ఏమి లేదు మేడం, అంతా బాగుంది. ఆరోగ్యము బ్రహ్మాండంగా ఇచ్చాడు భగవంతుడు. ఓకే, ధ్యానంలో కూర్చుంటే ఈ కాలు జోమ్ వస్తుంది మేడం, అది తప్ప ఏమి లేదు. ఓకే సార్. ఆ కాలుని మీరు ఒక సమస్థితిలో పెట్టుకొని కూర్చోండి సార్. కాలు మీద ఒక ఎత్తు పెట్టుకోవటం కానీ అట్లా పెట్టుకొని కూర్చోండి. అది చిన్న సమస్యలు కాబట్టి అవి ఏం చేయవు. అదే మన సౌలభ్యాన్ని మనం చూసుకోవాలన్నమాట. మనం మన శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. చక్కగా 2 పూట్ల స్నానం చేసి చక్కని వస్త్రాలు ధరించి ఆ శరీరానికి హాయి కలిపితే మన మనసులో మంచి ఆలోచనలు వస్తాయి అన్నమాట. మన మనసు ఎప్పుడైతే మంచి ఆలోచనలతో ఉంటుందో మన శరీరం కూడా బాగుంటుంది. ఈ మనసుకి శరీరానికి దగ్గర సంబంధం ఉంది సార్. కాబట్టి మన శరీరం ఆరోగ్యంగా ఉంటే మన మనసు కూడా హాయిగా మంచి ఆలోచనలతో కూడుకొని ఉంటుంది అన్నమాట. కాబట్టి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనము ఈ యొక్క మితాహారము, మౌనము కూడా ఉపయోగించాలి మాస్టర్స్. మితాహారము, మౌనము మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైనవి అన్నమాట. ఈ మితాహారం అంటే మేడం, నేను రోజుకు ఒక పూట మాత్రమే తింటున్నా మేడం, అందుకు బాడీ నాకు బాగా సహకరిస్తా ఉంది. ఓకే మరి రేపు 9 గంటలకి తినేది మేడం. అంటే అట్లాగని ఎవరి ఆకలి కొంది వాళ్ళ ఆహారం తీసుకుంటారండి. మితాహారం అంటే మనం కనుల ద్వారా చూసేది, చెవుల ద్వారా వినేది, మరి నోటితోటి మాట్లాడేది, స్పర్శ ద్వారా తెలుసుకునేది. మనం స్పర్శ ద్వారా కూడా మన శరీరానికి ఆనందాన్ని అందివ్వగలం అన్నమాట. ఒక చక్కని ప్రకృతిలోకి వెళ్ళండి. ఆ చక్కని సువాసన కలిగిన చల్లగాలి మన శరీరం మీద ప్రవేశించినప్పుడు మనకి ఎంత హాయిని అనిపిస్తాము. ఎందుకంటే పరమాత్మకు ప్రకృతికి దగ్గర సంబంధం ఉన్నది కాబట్టి. మనము పరమాత్మతోటి అనుసంధించబడాలి అంటే మనం ప్రకృతికి దగ్గరగా ఉండగలగాలి. అప్పుడే మనం ఆ యొక్క నిజమైనటువంటి ఆ పరమాత్మ స్థితికి చేరుకుంటాము. ఓకే మాస్టర్స్. ఓకే అమ్మా, ఆత్మ ప్రణామాలమ్మా. ఆత్మ ప్రణామాలు. మరి మాట్లాడతారా మేడం? గంగా మేడం. మేడం
మాట్లాడతాను. మాట్లాడండి అమ్మా మేడం. అమ్మా, ఈ రోజు మీరు చాలా బాగా తీసుకున్నారు క్లాసు. భగవంతుడిని మనం లక్ష్మి, పార్వతి, సరస్వతి వీళ్ళ దేవతల్ని పూజ గదిలో పెట్టి పూజిస్తాము. పూజ దేవతల అది దేవుళ్ళలాగే చూస్తాము, కానీ వాళ్ళని ఈ విధంగా ఎప్పుడు అన్వయించుకోలేదు. ఈ రోజు మీరు వేరే విధంగా చెప్పారనమాట. చాలా బాగుంది అలా అనమాట. నా అమ్మా, సరస్వతి దేవి దేవుళ్ళు ఇంకా ఎక్కడో లేరమ్మా, మనలోనే ఉన్నారు, మనలోనే ఉండారు. ఆ శక్తిని మనం ప్రజ్వలింపు చేసుకోవాలంటే ఈ సాధన ఒకటే మార్గము. మరి ఈ సాధన మనల్ని వల్లనే మనం అన్వయించుకోలేదు. మరి సత్యసాయి బాబా వాళ్ళు చూడండి, ప్రేమ స్వరూపులారా అంటారు, దివ్యాత్మ స్వరూపులారా అంటారు అన్నమాట. అంటే మీరు తెలుసుకోవటం లేదు, మీరే భగవంతుళ్ళు, మీరు తెలుసుకోవటం లేదు. అది తెలుసుకోవాలంటే మీరు సాధన ద్వారా మీ అంతరంగంలోకి ప్రయాణించండి అని బాబా వారు ఎంతగానో చెప్తారమ్మా. అద్భుతమైనటువంటి బాబా వారు ఆయన 86 సంవత్సరాల పాటు జనులకు ఆ యొక్క జ్ఞానబోధ ఎంతగానో చేశారనమాట. మరి బాబా వారిలోకి వచ్చిన తర్వాత నేను కొంత చాలా వరకు ఎదిగానమ్మా. ఆ తర్వాత పత్రిజీ గారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాము. ఆ తర్వాత డాక్టర్ గోపాలకృష్ణ గారి బుక్స్ చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది. జబ్బులు ఇలా తగ్గించుకోవచ్చా, మందులు మాకులు అవసరం లేకుండా ఎప్పుడైతే మన గుణాలను మనం మార్చుకుంటామో అప్పుడు మన శారీరకంగా జబ్బులు, మానసికంగా ఉన్నటువంటి, సాంఘిక పరంగా ఉన్నటువంటి అన్నిటినీ నిర్మూలించగలము. ప్రతి దానికి, ప్రతి సమస్యకి ఆయన ఆన్సర్ చెప్తున్నాడు. ఆయన ఇంకా గొప్ప గ్రేట్, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అన్నట్టుగా. మరి వాళ్ళు ఆ భగవంతుడి ప్రతిరూపాలు. మనము రాగలము, సాధన ద్వారా మనము కూడా ఆ స్థితికి తప్పకుండా రాగలము మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సాధన విడవకండి, ఎరుకగలిగి ఉండండి. పని చేసుకునేటప్పుడు కూడా మన శ్వాసను గమనించండి. ఎప్పుడైతే మనం పని మీద శ్వాసను గమనిస్తూ పని చేసుకుంటామో ఆ పని అద్భుతంగా జరుగుతుంది. నువ్వు వంట చేసావనుకో, వంట అద్భుతంగా కుదురుతుంది. మరి వ్యవసాయం చేసే వాళ్ళకి ఆ వ్యవసాయం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శ్వాస మీద ధ్యాస అనేది పెట్టుకోవాలి మాస్టర్స్. చాలా గొప్ప స్థితి అన్నమాట. మేడం, గోపాలకృష్ణ గారి నంబర్ చెప్పండి మేడం. ఓకే, వారి నెంబరు నేను నోట్బుక్ లో చూడాలండి. చెప్పండి మేడం, నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను మార్చలేను, నేను అమ్మాయికి పంపిస్తాను, నాగమణి గారికి నేను పంపిస్తాలేండి నంబరు. సరే మేడం. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. ఓకే సార్. మీరు ఆయన ధ్యాన మహాచక్రాల్లో కూడా వచ్చారు కదా సార్ గారు? ఒకసారి వచ్చానండి. నేను కడతాలకి వచ్చేసి ఇప్పుడు 10 సంవత్సరాల కిందట నా భార్య పిలుచుకుంటే వచ్చాను. తర్వాత ధ్యానం విడిచిపెట్టాను. ఇప్పుడు 2 నెలల నుంచి కంటిన్యూ చేస్తున్నాను మేడం ధ్యానం. మాకు ఈ ధ్యానం క్లాసులకు ఆహ్వానించినది ఏంజల్ సురేష్ కృష్ణ గారు. మాకు ఈ లింక్ పంపించారు. ఆయనకి 100,000,000 వందనాలు మేడం. అమ్మా, ఇంకా వదిలిపెట్టకు, అద్భుతమైన జ్ఞానాన్ని వదిలిపెట్టవద్దు. ఓకే మేడం, చేస్తాను మేడం. ఓకే ఓకే మేడం. ఓకే సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా L1 క్లాస్ చేరడానికి ప్రయత్నించండి. గొప్ప అద్భుతమైన జ్ఞానం ఉందన్నమాట దాంట్లో. మరి మనం అది మనం ఇతరులకు కూడా నేర్పచ్చు అన్నమాట. మేడం, L1 క్లాసులు ఎక్కడ జరుగుతాయి? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి సార్, మే 3 నుంచి స్టార్ట్ అయినాయి. అవునా మేడం? అందుకే మేడం ఆ సార్ గారి నంబర్ అడిగాం. ఓకే, నేను నాగమణి గారికి పెడతానండి. మీరు ఇప్పుడు L1 క్లాస్ చేరాలంటే మరి ఇప్పుడు మళ్ళీ టైం అయిపోయిందో నేను కనుక్కొని మీరు మేడం గారికి నేను తెలియజేస్తానండి తప్పకుండా. సరే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే ఓకే మేడం, ఈ రోజు ఇంత మంచి జ్ఞానాన్ని మీ నుంచి అందుకున్నాము. మరి కూడా అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు మాకు జ్ఞానాన్ని అందించాల్సిందిగా కూడా తెలియజేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, రేపటి సెషన్ లో కలుసుకుందాము. అంతవరకు పంచితేనే పెంచబడతామమ్మా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా పంచాలి. మనకి ఏది వస్తే అది పక్క వాళ్ళకి పంచాలన్నమాట. ఓకే మేడం, అది మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఇది ఆచరించండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సార్ గారి నంబర్ పెడతానమ్మా మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.